హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీ అయిన ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ ఎలా వండుకోవాలో నేర్చుకుందామా. ఒక్కసారి మటన్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్ లోకి, చపాతీ, పుల్కా, పరాటాలోకి చాలా రుచిగా ఉంటుందండి. సో ప్రిపరేషన్ చూసేద్దామా. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ ఘీ కూడా యాడ్ చేసుకుందాం అండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 లవంగ మొగ్గలు, 3 ఇలాచి, ఒక 4 ముక్కలు దాల్చిన చెక్క, ఒక 3 స్టార్ పువ్వులు, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టమాటో పీసెస్ మగ్గేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్ ముక్కలు శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకుందాం. మటన్ కర్రీలో సాల్ట్ ఎప్పుడు ఫస్ట్ వేయకూడదండి, లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మంట మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం సేపు ఉడికించుకుందాం అండి, మనకి పీస్ కి కారం బాగా పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి. 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం అండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అండి, ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకుని ఉడికించుకుందాం. లిడ్ పెట్టేసుకుని ఉడికించుకుందాం అండి. సో మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ మటన్ కర్రీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్.